గొర్రె పెద్ద కథ. తెలుగు. ఒక అడవిలో రాము అనే గొర్రె ఉండేది. బలహీనంగా కనిపించినా దానికి ఒక బలం ఉంది, గమనించడం. మిగతా గొర్రెలు గుంపుగా తిరిగి ఎవరు ఏ దారిలో నడిచారో అదే దారిలో నడిచేవి. ఆలోచన శూన్యం. ఒక రోజు అడవిలో వేటగాళ్లు ఉచ్చులు వేశారు. మిగతా గొర్రెలు గడ్డి ఉందని పరుగెత్తాయి. రాము మాత్రం ఆగింది. నేలపై అడుగుల ముద్రలు, విరిగిన ఆకులు గమనించింది. ఇక్కడ ఏదో తప్పు ఉంది అని అనుకుంది. మిగతావి వినలేదు. భయపడకు, రా అని అరచాయి. రాము వెళ్ళలేదు. కొద్దిసేపటికి పెద్ద శబ్దం. ఉచ్చులు మూసుకున్నాయి. చాలా గొర్రెలు చిక్కుకున్నాయి. రాము దూరం నుంచే చూసి అడవి అంచున ఉన్న పాత కంచె దగ్గరికి వెళ్ళింది. అక్కడ కాపలాదారు ఉండేవాడు. శబ్దాలు చేసి అతని దృష్టిని ఆకర్షించింది. కాపలాదారు వచ్చి వేటగాళ్లను తరిమేశాడు. చిక్కుకున్న గొర్రెలు బతికాయి. అప్పుడు గుంపు రామును అడిగింది, నువ్వెలా తప్పించుకున్నావు? రాము ఒక్క మాట చెప్పింది. గుంపును వేటగాళ్ల నుండి తప్పించుకున్న తర్వాత గొర్రెల గుంపు రామును గౌరవించడం మొదలుపెట్టింది. కానీ గౌరవం ఎక్కువకాలం నిలబడదు, ఫలితం కనిపించేదాకే ఉంటుంది. కొన్ని రోజులకు అడవిలో కొత్త గొర్రె వచ్చింది. పేరు బీరా. మాటల్లో తెలివి, నటనలో నైపుణ్యం. ఎప్పుడూ భయపడకండి, గడ్డి ఉన్న చోటకే వెళ్ళాలి, ఆలోచనలు అవసరం లేదు అని చెప్పేది. గుంపు మళ్లీ బీరా మాటలు వినడం మొదలుపెట్టింది. రాము హెచ్చరించింది. అడవి మారింది. ప్రమాదం కూడా మారింది. వాళ్ళు వినలేదు. ఎందుకంటే సత్యం నెమ్మదిగా ఉంటుంది, అబద్ధం ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక సాయంత్రం బీరా చూపించిన దారిలో గొర్రెలు వెళ్ళాయి. అక్కడ గడ్డి పచ్చగా ఉంది, కానీ నేలపై వాసన, కొత్త ఉచ్చులు. రాము వెంటనే వెనక్కి తిరిగింది. మిగతావి ఆగలేదు. ఈసారి వేటగాళ్లు కాదు, తోడేలు. తోడేలు ఒక్కసారిగా దూకింది. గుంపు చెదిరిపోయింది. బీరా ముందే పారిపోయింది. మాటల హీరోలు ప్రమాదంలో కనిపించరు. రాము ఒక కొండచర్య వైపు పరుగెత్తింది. ఎత్తు ఉన్న చోట తోడేలు వేగం తగ్గుతుంది. కొద్ది గొర్రెలు మాత్రమే దాని వెంట వచ్చాయి. మిగతావి చీకట్లో మాయమయ్యాయి. రాత్రి అయింది. రాము తనతో వచ్చిన వాటిని చూసి చెప్పింది, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. గుంపుగా ఉండాలా? రాత్రంతా నిశ్శబ్దం. రాము నిద్రపోలేదు. బతకాలి అంటే ముందే ఆలోచించాలి, అది దానికి తెలుసు. ఉదయం అయ్యేసరికి తోడేలు మళ్లీ కనిపించింది. ఈసారి దూకలేదు. దూరం నుంచే గమనించింది. ఎందుకంటే అది ఒక విషయానికి అర్థం చేసుకుంది. ఈ గుంపులో ఆలోచించే గొర్రె ఉంది. రాము తనతో ఉన్న గొర్రెలను దగ్గరగా కూర్చోబెట్టింది. ఇకపై మనం గుంపు కాదు, బృందం. ప్రతి ఒక్కరూ గమనించాలి, నిర్ణయం తీసుకోవాలి. అవి భయపడ్డాయి. నువ్వే నిర్ణయం తీసుకో అన్నాయి. అప్పుడే రాము గట్టిగా చెప్పింది, అలా చేస్తే మీరు మళ్లీ బలహీనులే. నేను నాయకుడిని కాదు, నేను అలవాటు. ఆ రోజు రాము ఒక నియమం పెట్టింది. ముందు వెళ్తున్నది కాదు, వెనుక వస్తున్నది గమనించాలి. గడ్డి కాదు, నెరసిన నేలని చూడాలి. ఎవరి మాటలు కాదు, పరిస్థితినే నమ్మాలి. కొన్ని రోజులు కష్టం, తప్పులు జరిగాయి. కానీ తోడేలు దగ్గరికి రాలేదు. ఎందుకంటే సులభమైన వేట అక్కడ లేదు. ఒక రోజు బీరా మళ్లీ కనిపించింది. ఒంటరిగా, గాయాలతో. నన్ను కాపాడండి అని అడిగింది. గుంపు రామును చూసింది. ఈసారి రాము వెంటనే సమాధానం ఇవ్వలేదు. గమనించింది. బీరా వెనుక పాదముద్రలు. తాజా తోడేలు. రాము ఒక్క మాట చెప్పింది, మనం ఎవరినీ వదలము, కాని ఉచ్చులోకి కూడా నడవము. అవి దిశ మార్చాయి. బీరా అరుస్తూ మిగిలిపోయింది. కఠినంగా ఉంది, అవును, అవసరం కూడా. ఆ రోజు నుంచి అడవిలో ఒక మాట పుట్టింది.